హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటి ఇల్లంతా ముగ్గులతో నిండిపోయింది అనుకుంటున్నారా? ఈరోజు కాదండి, ప్రతిరోజు అలాగే ఉంటుంది మా ఇంట్లో. మా అత్తయ్య గారు ముగ్గులు వేస్తూనే ఉంటారండి. ఆవిడకి ఎంత ఇష్టమో ఈ ముగ్గులు వేయడం అంటే. అలాగా ఇక అందులోనూ ఒక్క నిమిషం ధ్యానం చేసుకోవాలి, శాంతిగా ఉండాలి, అన్నీ మర్చిపోయి పీస్ఫుల్గా అనేటట్టుగా మా బుద్ధిని విగ్రహం ఇదైతే మా ఇంటికి హైలైట్ అండి. ప్రతి ఒక్కరు చూసి చాలా బాగుంది అంటారు. పొద్దున్నే లేచి పచ్చని వాతావరణం ఇలాగా బుద్ధుణ్ణి చక్కగా ఈ ముగ్గుల్ని చూస్తుంటే చిలకలు ఆ కోయిల పాటలతోటి అసలు ఎంత అందంగా ఉంటుందోనండి మా ఇల్లు అయితే. నాకైతే చాలా ఇష్టమైందండి ఈ వాతావరణం అంతా కూడా, మా అందరికీ కూడా. ఇక ఇదిగోండి పొద్దున్నే చక్కగా తులసి పూజ కూడా ఇంత తులసి కోట ఉండాలంటే ఎంత స్పేస్ ఉండాలి చెప్పండి ఈ రోజుల్లో. అందులోనూ ఇలా అమర్చుకోవాలంటే ఎంతో పెట్టి పుట్టాలండి ఈ రోజుల్లో. ఎందుకంటే ఈ సిటీలో చాలా కష్టం కదా. అలాంటిది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ వాతావరణం. కానీ తులసి కోట చక్కగా నిత్య పూజ అయితే ఇంట్లో ఇలా చేసుకున్నానండి. చాలా బాగా దేవుడి దయ వల్ల ఇంతవరకు హ్యాపీగా ఉంచారు స్వామి. ఇక నుంచి జరిగే కూడా చాలా సంతోషంగా, అందరం సంతోషంగా ఉండాలి, అందరం ఆనందంగా ఉండాలని దీవించి తండ్రి. వెళ్ళి చేయబోయే పనిని నిర్విఘ్నంగా చక్కగా నెరవేర్చి తండ్రి అని దండం పెట్టుకొని ఇక బయలుదేరామండి. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అయితే బయలుదేరాము. ముందుగా ఏంటంటే మనకి మంచి ముహూర్తాలు లేవని చెప్పేసి ఆ శ్రావణ మాసంలో మనకి అలా చక్కగా పూజ అయితే చేసుకోమని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మనమైతే గృహప్రవేశం అన్నీ చేసుకున్నామండి. ఇక వచ్చేసరికి ఇప్పుడు మనకి ఏవో ఓసీలని అవి ఉంటాయి కదా, వాళ్ళకి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. ఇక ఇప్పుడైతే రిజిస్ట్రేషన్లు అయితే స్టార్ట్ అయినాయండి. ఇంకా బయలుదేరాము వెళ్ళడానికి. ముందుగా ఇక్కడ శుభసూచకాలు ఏంటంటే చూసారు కదా, ఇంత పెద్ద సిటీలో ఈ పచ్చని వాతావరణం ఏంటనుకుంటున్నారు? పంట పొలాలండి, వరి పంట పొలాలు. ఇక ఈ వరిసేనండి అసలు వెళ్ళగానే ఆశ్చర్యం అనిపించింది. ఆ పక్కన బిల్డింగ్లు ఏంటి, తర్వాత ఈ ఆఫీసులు ఏంటి, మధ్యలో ఈ పొలం ఏంటి అని చెప్పేసి చాలా ఆనందంగా అనిపించింది. ఒక్కసారిగా పల్లెటూరు వచ్చామా అనిపించిందండి. పల్లెటూరులో కూడా ఏంటంటే పచ్చని పొలాలు పోయి చెరువులని, కాలువలు ఇవన్నీ ఏంటంటే నీటితోనే చూస్తున్నాం, కానీ ఇలాంటి పచ్చని వాతావరణం అయితే చూడలేకపోతున్నాం కదండి. ఎంత సంతోషంగా అనిపించిందో. శుభసూచకంగా అయితే పొద్దున్నే చక్కగా స్వామికి అలా దండం పెట్టుకొని రావడం. తర్వాత వచ్చేసరికి ఇవాళ దశమి అండి, శుక్రవారం. చాలా మంచి రోజు అన్నారు. ఇక ఈ రోజైతే చక్కగా ఈత చెట్లు చూసారా, ఈత చెట్లు పక్కన వచ్చేసరికి కొబ్బరి చెట్లు అంతా చాలా బాగా అనిపించిందండి. పక్కన కొండలు రప్పలు. మళ్ళీ ఇక్కడ చూస్తేనేమో బోర్ వాటర్తో పండిస్తున్నారండి ఈ వరి పొలం అనేది, వరిసేను. ఇక ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది చూడగానే. చాలాసేపు కూర్చున్నాము, ఆ పచ్చని పొలాలు చూస్తూనే కూర్చున్నామండి. తర్వాత వచ్చేసరికి ఇదిగోండి గోమాత, ఇంకొక శుభసూచకం కదండి. ఇక వెళ్ళిన పని కూడా చక్కగా నిర్విఘ్నంగా అంతా సవ్యంగా అయిపోయిందండి. ఇక మనకైతే సొంత ఇల్లు మన పేరు మీదకైతే వచ్చేసింది. ఇక గోమాతను అయితే చూసారు కదా ఎంత అందంగా ఉన్నదో. ఇక ఆవు దూడ చూడగానే ఎంత సంతోషించామోనండి. వెళ్ళి కాసేపు వాటితో అయితే ఉండి వీటిని ఏమంటారంటే పొంగునూరండి, పొంగునూరు ఆవులు అంటారంట వీటిని. ఇక ఇవి వచ్చేసరికి సుడులు ఉంటాయంటండి వీటి నెత్తి మీద, ఈ తల మీద సుడులు ఉంటాయంటండి. ఆ సుడులను బట్టి ఒక్కొక్కటి 1,00,000 కాడి నుంచి 5-5 లక్షల వరకు పలుకుతాయంటండి. చిన్న ఆవులండి, చక్కగా ఎవరిమైనా పెంచుకోవచ్చు. చాలా సాధువుగా ఉంటాయండి ఆవులు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి కూడాను. ఇవి చూసే ఉంటారు మీరు యూట్యూబ్ ఛానల్లో వాటిల్లో. ఇక నేనైతే ఫస్ట్ టైం అండి డైరెక్ట్గా చూడడం ఇలాంటి ఆవుని. చాలా హైట్ అయితే చాలా తక్కువగా ఉన్నది. దానికి మళ్ళీ ఒక పిల్ల. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. అసలు గోమాతలు చూస్తే ఆ ఆనందమే వేరు కదండి. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఈ ఆవులతో చాలాసేపు అలా ఉండాలనిపిస్తుంది. ఆ గంగడోల్ని నిమురుతుంటే ఎంత చక్కగా నిమురించుకుంటుందోనండి, ఎంత సంతోషపడుతుందో ఆ గోమాత. నిజంగా చాలా బాగుంది కదండి, క్యూట్గా. ఇక ఈరోజైతే ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఒక ఇంటి యజమానండి. ఆ ఇంటి యజమాని సవ్యంగా ఉంటే కనుక మన లైఫ్ అనేది చక్కగా సెట్ అయిపోతుందండి. వెనకతల వచ్చిన భార్య, పుట్టిన పిల్లలు అందరూ కూడా సంతోషపడతారండి. వాళ్ళందరికీ కారణమైన ఒక యజమాని సవ్యంగా ఉంటే చాలండి, ప్రతి కుటుంబం హ్యాపీగానే ఉంటుంది. దానికి తోడు మనం ఎలాగో ఉంటాం కదండి చేదోడుగా. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. ఉంటానండి మరి.